నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. చీమలు పెట్టిన పుట్టల్ని పాములు ఆక్రమించుకున్నట్లు చిరుద్యోగులు తమ ఇళ్ల కోసం కొనుక్కున్న భూమిని ప్రభుత్వ పెద్దలు బినామీ పేర్లతో కబ్జా చేశారు. బాధితులకు అండగా నిలవాల్సిన అధికారులు కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన వారు పట్టించుకోవడం లేదు. సభ్యులకు సహకరించాల్సిన సొసైటీ అక్రమార్కులకు అండగా నిలుస్తోంది. ఫలితంగా ది హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ భూమి వివాదాల్లో చిక్కుకుంది. నిజమైన సభ్యులకు చెందాల్సిన భూమి కోసం రియల్టర్లు, ఏపీఐఏసీ పోరాడుతున్నాయి. ఈ దందాను చూసి చూడనట్లు వదిలేస్తున్న ప్రభుత్వ శాఖల తీరును గమనిస్తే దీని వెనుక ప్రభుత్వ అండదండలున్నాయనేది స్పష్టమవుతోందని బాధిత సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ భూ భాగోతంపై ప్రైమ్ 9 స్పెషల్ ఫోకస్. ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్లను కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు, ఇతరులు ఆక్రమించేస్తున్నారు. సొసైటీ తరపున విశాఖ షిప్ యార్డ్ ఉద్యోగులు, కార్మికులకు కేటాయించారు. ఇప్పుడు ఆ స్థలాలపై కొన్ని పరిశ్రమల యాజమాన్యాలు, ఇతరులు కన్నేశారు. ఆ ప్లాట్లు తమవంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక దీనిపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం నర్వలో షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ కొన్న భూ వివాదం ఇది. విశాఖ షిప్ యార్డ్లో పనిచేసే ఉద్యోగులకు కేటాయించిన ప్లాట్లు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ స్థలం తమదంటే తమదని ఉద్యోగులు, కొందరు పరిశ్రమల యజమానులు, ఇతరులు పేర్కొంటూ ఉండడంతో వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులు, కార్మికులు కలిసి ది హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొసైటీలోని సభ్యులు ఇళ్ల స్థలాల కోసం పెందుర్తి మండలం నరవలో భూమిని కొనుగోలు చేశారు. నరవ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. సదరు భూమిని ప్లాట్లు చేసి ఉద్యోగులు, కార్మికులకు కేటాయించారు. రెవెన్యూ అధికారులు రికార్డుల్లో సొసైటీ పేరు నమోదు చేయకపోవడంతో ఇంకా రైతుల పేర్లే కొనసాగుతున్నాయి. ఇంతేకాకుండా ఏపీఐఐసీ ఈ భూమి తమదంటూ రంగంలోకి దిగింది. మరోపక్క రియల్టర్లు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పట్టించుకోవాల్సిన సొసైటీ అధికారులు పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది. సొసైటీ కొన్న భూమి కూడా అన్యాక్రాంతమవుతోంది. కోట్ల విలువైన ఈ భూమిని ఇతరులు కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. మిగిలిన భూమిలో ప్లాట్లు చేసి విక్రయించేందుకు రియల్టర్లు ప్రయత్నిస్తున్నారు. తమ ప్లాట్లలోకి వెళ్లకుండా ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని సొసైటీ సభ్యులు వాపోతున్నారు. గతంలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సొసైటీ వారు కూడా ఏమీ చేయలేమనే విధంగా సమాధానమిస్తున్నారు. గతేడాది నవంబర్ చివరలో జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేసి స్పెషల్ కమిటీని ఏర్పాటు చేశారని షిప్ యార్డ్ రిటైర్డ్ ఉద్యోగి తెలిపారు. అయితే తాము పోరాడుతుంటే గతంలో డాక్యుమెంట్స్ ఇస్తున్నారని, ప్రస్తుత స్థితి తెలపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న సందర్భంలో లేటెస్ట్ డాక్యుమెంట్స్ అవసరమయ్యాయని, వాటిని ఇవ్వడం లేదని తెలిపారు. మా సొసైటీ వారు కూడా మేమేం చేయగలం ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మాకు సహకారం అందించడం లేదు అని మేము నవంబర్ ఎండింగ్లో, నవంబర్ 29, 2019లో 2020లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి అప్పుడు ఈ స్పెషల్ కమిటీని ఫారం చేస్తున్నామని ఫారం చేశారు. అందులో నేను ఒక మెంబర్ని, మిగతా 2 మెంబర్స్ ఉన్నారు. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే దస్తావేజులు 1984 నాటి డాక్యుమెంట్స్ ఇస్తున్నారు తప్పించి లేటెస్ట్గా జరుగుతున్న మోసాల గురించి డాక్యుమెంట్స్ మాకు ఇవ్వలేదు. మేము ఒకటి 84 నుంచి ఉన్న డాక్యుమెంట్స్ ఒక డాక్యుమెంట్ స్టడీ చేసుకుంటూ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసుకుంటూ వస్తూ ఉంటే లేటెస్ట్ డాక్యుమెంట్స్ మాకు అవసరం పడినాయి. అవి వాటి గురించి అడుగుతుంటే కూడా అన్నీ మాకు ఇవ్వట్లేదు.
విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు కూడా తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ఇలా వేసుకున్న ప్రణాళికలు తమ సహచరులతో కొందరు స్వార్థపరులు, ఆ స్వార్థపరుల సహకారంతో చెలరేగిపోయే రియల్టర్ల మూలంగా విచ్ఛిన్నమవుతున్నాయి. ఇల్లు కట్టుకుందామని సమకూర్చుకున్న స్థలం కాపాడుకోవడం కోసం దశాబ్దన్నర కాలంగా వారు పోరాటం చేస్తున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు తమ సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి ది హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ను 1982లో ఏర్పాటు చేసుకున్నారు. పెందుర్తి మండలం నరవ గ్రామంలో రైతుల నుంచి 21.10 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే 1985లో ఈ స్థలం కొనుగోలు చేసి నరవ గ్రామ పంచాయతీ నుండి లేఅవుట్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. పంతొమ్మిది 1984లో కొన్న డాక్యుమెంట్లు, లేటెస్ట్ డాక్యుమెంట్స్ భద్రత కోసం ఎక్కడో దాచామని సొసైటీ సభ్యులు చెబుతున్నారు. అయితే ఇక్కడ భూమికి బదులు రావికమతం మండలంలో 21 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని షిప్ యార్డ్ పూర్వ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్కడి దస్తావేజులను తాము ఇంటర్నెట్లో పరిశీలించిన తరువాత ఈ విషయాన్ని సొసైటీ వారు చెప్పారని తెలిపారు. ఇక్కడ భూమి కోసం రావికమతం మండలంలో మర్రివలస అనే గ్రామంలో ఈ 21.5 ఏకర్స్ ల్యాండ్కి ఈక్వలెంట్గా అక్కడ భూమి కొని మీకు ఇస్తాము అని ఒక కాంట్రాక్టర్ని ఎంగేజ్ చేసాము అని మాకు సొసైటీ వారు చెప్పారు. సో అక్కడ డాక్యుమెంట్స్ కోసం మేము ప్రయత్నం చేసి నెట్ సెంటర్లో కూర్చుని మీ భూమి వెబ్ సెంటర్ నుంచి మేము డౌన్లోడ్ చేసి అక్కడ విషయాలు తెలుసుకుని మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా సొసైటీ వారిని ప్రశ్నిస్తే అప్పుడు అవునండి వారు మాకు దగ్గర 2 రిజిస్టర్డ్ సేల్ డీడ్స్, ఒక రిజిస్టర్డ్ సేల్ డీడ్, ఒక పవర్ ఆఫ్ అటార్నీ మా దగ్గర పెట్టారు అని అప్పుడు చెప్పారు. 1990 నుంచి దశల వారీగా 103 మంది ది హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నుంచి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే రైతుల నుండి కొనుగోలు చేసుకున్న భూమిని రెవెన్యూ రికార్డులతో తమ బిల్డింగ్ సొసైటీ పేరిట మార్చుకోకుండా సొసైటీ పాలకవర్గం నిర్లక్ష్యం చేయడం ఉద్యోగుల పాలిట శాపంగా మారింది. నరవ పెందుర్తి మండలం అన్న ప్లేస్లో 21.1 ఏకర్స్ ల్యాండ్ సెక్యూర్ చేశారు. 152 మందికి ప్లాట్లు వేసి అలాట్మెంట్ ఇచ్చారు. అందులో కొంతమందికి రిజిస్ట్రేషన్లు చేశారు. 85 నుంచి రిజిస్ట్రేషన్లు జరిగినాయి, కానీ అందరికీ పూర్తి అవ్వలేదు. సో ఇప్పుడు సుమారు 36 సంవత్సరాలు అయిపోయినా సరే మా ప్లాట్లు మాకు కనపడకుండా చేస్తున్నారు. అన్నీ ఆక్రమణలో ఉన్నాయి. చాలామంది ఆక్రమించుకుని మమ్మల్ని సైట్లోకి రాకుండా మేము వేసుకున్న రాళ్ళు ప్లాట్లు చెదరగొట్టేసి రాళ్ళు పీకేసి వాళ్ళు వేరే ప్లాట్లు వేసుకుని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నరవ గ్రామం క్రమేపీ అభివృద్ధి చెందుతూ విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోకి రావడం ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏపీఐఐసికి స్థల సేకరణ కోసం రైతుల నుంచి భూసేకరణ 2006లో చేపట్టింది. హిందుస్థాన్ షిప్ యార్డ్ ఉద్యోగుల భూమి రెవెన్యూ రికార్డులలో రైతుల పేరిట ఉండడంతో రైతులకు నోటీసులిచ్చి పత్రికలలో భూసేకరణ ప్రకటనలిచ్చి ప్రక్రియ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంతో ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. దీనిపై కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణ కింద 1.5 కోటి చెల్లిస్తామని ఏపీఐఐసి ముందుకొచ్చింది. దీనికి ససేమిరా అంటూ ఉద్యోగుల సొసైటీ న్యాయ పోరాటం కొనసాగిస్తోంది. ఈలోగా పలువురు ఉద్యోగులు రిటైర్ కావడం, వారిలో కొందరు మరణించడంతో ఉద్యోగుల సొసైటీకి నాయకత్వం వహిస్తున్న కొందరు పెద్దలు ఈ భూమిని రియల్టర్లకు అప్పగించి అడ్డగోలుగా లబ్ధి పొందే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఏపీఐఐసి వారు వచ్చి ల్యాండ్ మేము ఎక్వైర్ చేస్తున్నాం, విశాఖపట్నం ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ కోసం మేము ఎక్వైర్ చేస్తున్నాము అని చెప్పి 2007 సంవత్సరంలో దీన్ని ఎక్విజిషన్లో పెట్టారు. అప్పటి నుంచి మిగిలిన మెంబర్స్కి
రిజిస్ట్రేషన్లు చేయటం ఆపేశారు రిజిస్ట్రార్ ఆఫీసులో. కూడు గుడ్డ గూడు ఇవి మనిషికి కనీస అవసరాలు. ఈ అవసరాలు తీర్చుకోవడానికి మనిషి దైనందిన పోరాటం చేస్తూనే ఉంటాడు. వీటిలో మొదటి 2 అవసరాలు ఏదో విధంగా తీర్చుకున్నా సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికి పడే కష్టం చాలా క్లిష్టమైనదే అని చెప్పాలి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు ఈ కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమ కోర్చి ప్రణాళికలు రూపొందించుకుంటూ ఉంటారు. విశాఖ షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీ భూమిని కాపాడుకునేందుకు కోర్టులో పోరాడాల్సిన పరిస్థితి. అయితే ఒకసారి కోర్టుకు వెళితే ఎప్పుడు తేలుతుందో, ఎంత ఖర్చవుతుందో అంతుపట్టని పరిస్థితి. కొన్ని కేసుల విషయంలో తరాలు మారినా కంటిన్యూ అయ్యే సందర్భాలు కూడా ఉన్నాయి. కోర్టులలో పోరాటానికి నిధులు సమకూర్చడంతో పాటు ల్యాండ్ డెవలప్మెంట్ కోసం చేయూతనిస్తారనే హామీతో 2012లో బాలాజీ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థతో హిందుస్థాన్ ఉద్యోగుల సొసైటీ పెద్దలు చేతులు కలిపారు. ఒప్పందం ప్రకారం ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ థర్డ్ పార్టీకి ఇవ్వడం బాధాకరమని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీ తరపున ఎక్కడ యాక్టివ్గా పోరాడలేదన్నారు. కావేరీ రియల్టర్ సంస్థకు ఇచ్చిన ఒప్పందం ఎక్కడా కార్యరూపం దాల్చలేదన్నారు. ల్యాండ్ నేను తీసుకుంటాను మన ఒప్పందం ప్రకారంగా అన్నాడు. మన ఒప్పందం అంటే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఒప్పందం ప్రకారంగానే ముందు పని అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. మన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ థర్డ్ పార్టీకి ఇవ్వడం అనేది తప్పు. ఓకే, అప్పట్లోనే ఏదో కన్సర్నింగ్ చేశారని చెప్పి ఎకరాలు ఎక్వేషన్ చేసిన తర్వాత మెరాలు ప్రకటన ఇచ్చారు. ఇంకో సగం జీపీఏలో ఉంది. వేరే వాడికి మన వాళ్ళు ఇచ్చింది అక్కడ ఎటువంటి యాక్టివిటీ జరగలేదు. సో 3 కోట్లు ఎలాగ అతను అడుగుతున్నాడు? తమ లక్ష్య సాధనలో బాలాజీ కన్స్ట్రక్షన్స్ విఫలమైందని లక్ష్మీనారాయణ కన్స్ట్రక్షన్స్, ఆ తర్వాత యువాన్ రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్, కావేరీ కన్స్ట్రక్షన్స్, నూకాంబికా కన్స్ట్రక్షన్స్ అంటూ వేరువేరు రియల్ ఎస్టేట్ సంస్థలతో సొసైటీ ఉపాధ్యక్షులు బి. మోహన్ రావు లావాదేవీలు నిర్వహిస్తూ ఈ భూములను పరాధీనపరిచే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో ఉద్యోగుల సొసైటీ అటు ఏపీఐఐసితోనూ రియల్ ఎస్టేట్ సంస్థలతోనూ అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. చాలామంది పార్టీలు లైక్ కావేరీ కన్స్ట్రక్షన్స్, నూకాంబికా కన్స్ట్రక్షన్స్, యువాన్ రియల్ ఎస్టేట్ వాళ్ళు, బాలాజీ ఎస్టేట్ వాళ్ళు, రకరకాల వాళ్ళు ప్రైవేట్ పార్టీలు వచ్చి వాళ్ళు ప్లాట్లు వేసుకుని భూమి మాది అని చెప్పి ఫిక్టిషియస్ డాక్యుమెంట్స్ సృష్టించి కోర్టులో కేసులు వేసి నడిపిస్తూ మా ప్లాట్లు మాకు కాకుండా చేస్తున్నారు. వాస్తవానికి ఉద్యోగుల సొసైటీని అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి సమిష్టి బాధ్యతతో నడిపించాల్సి ఉంది. అయితే ఉపాధ్యక్షులు మోహన్ రావు అన్నీ తానే వ్యవహరిస్తూ వివాదాలను పెంచి పోషించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే నూకాంబికా కన్స్ట్రక్షన్స్, యువాన్ కన్స్ట్రక్షన్స్ ఒక అవగాహనకు వచ్చి స్థలాన్ని తమ స్వాధీనంలోకి తీసుకొని ఆ స్థలంలో ప్రవేశించటానికి ప్రయత్నించిన ఉద్యోగుల సొసైటీ సభ్యులపై దాడులు కూడా చేశారు. దీంతో సొసైటీ సభ్యులు రిజిస్ట్రార్ ఆఫ్ సొసైటీస్, విశాఖ నగర పోలీస్ కమిషనర్లకు గత ఏడాది ఆగస్టు 11వ తేదీన ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నూకాంబికా కన్స్ట్రక్షన్ 3 చెక్కులు తీసుకుంది. కావేరీ కన్స్ట్రక్షన్ నుంచి నూకాంబికా కన్స్ట్రక్షన్ డబ్బులు తీసుకొని డాక్యుమెంట్స్ సృష్టించుకున్నారని సొసైటీ సభ్యులు వాపోతున్నారు. 3 చెక్కులు నూకాంబికా కన్స్ట్రక్షన్ నుండి ఎందుకు తీసుకుంది? మన డీల్తోనే అక్కడ ఆడే నడుపుతున్నాడు కదా. అంటే కావేరీ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ డబ్బులు తీసుకున్నాడు నూకాంబికా దగ్గర నుండి. అది ఇంతవరకు మనకు తెలియదు. బ్యాక్ నుండి ఏదో డాక్యుమెంట్ సృష్టించుకున్నాడు. అది కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే బ్యాక్ డోర్ నుండి మనమే ఎవరికో వాళ్ళకి ఇచ్చాం. కరెక్ట్గా 1.60 ఏకర్స్ వాడు అక్కడ మనతో క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఆడు ఇంతవరకు ఏంటి వారసత్వం ఉండాలి, ఎవడు మనకు ఆడికి రాలేదా? ఇచ్చాడు కావేరీకి, కావేరీ కూడా తీసుకున్నాడు. ఈ స్థలం తమ ఆధీనంలో ఉందని ఏపీఐఐసి చెబుతుంటే తమ స్వాధీనంలో ఉందని నూకాంబికా కన్స్ట్రక్షన్ చెబుతోంది. ఈ తరుణంలో సొసైటీ ఉపాధ్యక్షులు మోహన్ రావు హైకోర్టును ఆశ్రయించి ఏపీఐఐసికి వ్యతిరేకంగా స్టేటస్ కో ఆర్డర్ తీసుకురావడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వివాదాలు సీరియల్ మాదిరిగా ముందుకు సాగుతుంటే 1985లో సొసైటీకి భూములు అమ్మిన రైతుల నుంచి, వారి వారసుల నుండి మళ్లీ కొనుగోలు ఒప్పందాలు చేసుకుని విక్రయాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సిందిగా దరఖాస్తు చేశామన్నారు. ఈ సర్వే గురించి లెటర్ ఇచ్చాం, దగ్గర 10 వారాలు అయిపోయింది. 4 వారాలకే చేయమన్నారు కోర్టు వారు, కానీ దగ్గర 10 వారాలు అయిపోయింది. కాబట్టి లెటర్ ఇచ్చినా స్పందించలేదు అంటే కోర్టులో కాంటెంప్ట్ కేసు వేయాలి. మీరు చెప్పినా సరే గవర్నమెంట్ వాళ్ళు వేయట్లేదు కాబట్టి ఈ కాంటెంప్ట్ కేసు మేము వేస్తున్నామని చేయాలి. అయితే ఆ కాంటెంప్ట్ కేసు కూడా వేయడానికి కూడా మరి డబ్బులు కావాలంటారా వద్దంటారా? కావాలి, డబ్బులు కావాల్సి వస్తున్నాయని మానేయం. సర్వేపై అధికారులు స్పందించలేదని సొసైటీ పాలకవర్గం తెలుపుతోంది. కోర్టు 4 వారాల్లో సర్వే చేయమని చెప్పిందని, అయితే అధికారులు చేయలేదని, ఈ విషయంలో కోర్టులో కంటెస్ట్ కేసు దాఖలు చేస్తామని పాలకవర్గం తెలిపింది. దీంతో సొసైటీ సభ్యులు జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించినప్పటికీ సొసైటీ పాలకవర్గం ఏ విధమైన సమాధానం చెప్పకుండా దాటవేత వైఖరిని అవలంబించడంతో సభ్యులు దిక్కుతోచక అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించి తమ ప్లాట్లు తమకు అప్పగించాలని వేడుకుంటున్నారు. స్పెషల్ ఫోకస్లో చిన్న విరామం. స్పెషల్ ఫోకస్కు తిరిగి స్వాగతం. గతంలో కొన్న భూమిని విశాఖ షిప్ యార్డ్ సొసైటీ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించలేకపోయింది? సొసైటీ సభ్యులు ఏమంటున్నారు? మధ్యలో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సంస్థలు ఎందుకు వచ్చాయి? సొసైటీ భూమికి కోర్టులే పరిష్కారం చూపాలా? వాట్స్ ది స్టోరీ? 1985లో షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ రైతుల నుంచి కొనుగోలు చేసి 152 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టి 105 మందికి రిజిస్ట్రేషన్ చేసిందని అంటున్నారు. ఆ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కు ఏపీఐఐసి వస్తుందని నిలుపుదల చేశారు. 152 మందికి రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టింది. అయితే 105 మందికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్కి ఏపీఐసి వస్తుందని చెప్పేసి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ ఆపేసింది. నియర్లీ 50 మందికి రిజిస్ట్రేషన్ అవ్వలేదు. సో 105 మంది పక్కా ల్యాండ్స్కి హక్కుదారులు, సేల్ డేట్ కూడా అయింది. అయితే ల్యాండ్ ఎక్విజిషన్ 2006లో వచ్చిందని, అప్పటి నుంచి ప్రభుత్వానికి షిప్ యార్డ్ సొసైటీకి మధ్య కోర్టులో కేసు విచారణలో ఉందని తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నా చేసుకోవాల్సిన వారి అనుమతి లేకుండా 2019లో సొసైటీ పాలక మండలి ప్రైవేట్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. 2006 నుండి ల్యాండ్ ఎక్విజిషన్ కోర్టులో నడుస్తుంది. అయితే అప్పటి నుండి ప్రభుత్వానికి షిప్ యార్డ్ సొసైటీకే కేసులు నడుస్తూ ఉన్నాయి. అది చాలా కేసులు ఉన్నాయి. ఆ కేసు నెంబర్స్లు మీకు నేను డాక్యుమెంట్ రూపంలో ఇస్తాను. అయితే 2019లోని మా సొసైటీ మెంబర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ప్రైవేట్ పార్టీస్ని అప్రోచ్ అవ్వడం జరిగింది వితౌట్ కన్సర్నింగ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఓనర్స్. ఈ మెంబర్స్ ఎవరైతే రిజిస్టర్డ్ అయిపోయారో వాళ్ళ ప్రమేయం లేకుండా, అధికారం లేకుండా ప్రైవేట్ బాడీస్కి ఈ ల్యాండ్ని అప్పగించడం జరిగింది. రామిక మతం భూమి దస్తావేజులను పరిశీలించగా 7.71 ఎకరాల భూమి నూకాంబిక కన్స్ట్రక్షన్పై సేల్ డీడ్ ఉందని తెలిసింది. మరొకటి జీపీఏ డాక్యుమెంట్ కూడా నూకాంబిక కన్స్ట్రక్షన్ పేరున ఉందని తెలిపారు. ఈ రెండు కలిసి 15 ఎకరాలు మాత్రమే ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూమిపై మరొకరు నూకాంబిక కన్స్ట్రక్షన్పై లోకల్ కోర్టులో కేసు వేశారని, ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉందని షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ స్పెషల్ కమిటీ సభ్యులు తెలిపారు. ఒకటి 7.71 ఏకర్స్కి రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఇన్ ది నేమ్ ఆఫ్ నూకాంబిక కన్స్ట్రక్షన్స్. రెండో డాక్యుమెంట్ జీపీఏ డాక్యుమెంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ నూకాంబిక కన్స్ట్రక్షన్స్. ఈ రెండు కలిపిన 21 ఎకరాలు అవ్వట్లేదు, 15 ఎకరాలే అవుతుంది. మిగిలిన ల్యాండ్ ఏమిటి అంటే అది మాకు చెప్పట్లేదు, వాళ్ళు ఎక్వైర్ చేయలేదు. ఆ విషయం జనరల్ బాడీకి ఇన్నాళ్ళు చెప్పట్లేదు వీళ్ళు. సొసైటీ మేనేజింగ్ కమిటీ జనరల్ బాడీకి రివీల్ చేయట్లేదు. సో ఇప్పుడు మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ కాబట్టి మేము నిలబడి అన్నీ ఒకటి అడుగుతూ ఉంటే వాడి నూకాంబికకి మనకి సంబంధం లేదని ఇప్పుడు చెప్తున్నారు.
సంబంధం లేకపోకుండా వాడు ఎలా చేస్తున్నాడు, వాడికి మీకు అగ్రిమెంట్ ఉందని వాడు చెప్తున్నాడు మాకు. రెండోది, వాడు ఎక్వైర్ చేసానని ఒక దస్తావేజ్ మీ దగ్గర పెట్టిన 7.71 ఏకర్స్ మీద వాడి మీదను వేరే పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేసి నడిపిస్తున్నారు, లోకల్ కోర్టులో. ప్రైవేట్ సంస్థలతో రావిక మతంలో వేరే 21 ఎకరంల భూమి ఇస్తామంటూ ఈ భూమిని షిప్ యార్డ్ సొసైటీ వారు వదిలేయాలంటూ ఎవరికీ తెలియక ఒప్పందం చేసుకున్నారు. రావికాంతంలోని ఈ 21 ఎకరాలు ఇస్తారట, ఈ భూమి ఇక్కడ షిప్ యార్డ్ వాళ్ళు సొసైటీ మెంబర్స్ వదిలేయాలి. అది ఎవరి ప్రమేయం మీద తీసుకున్నారు, ఎంతమంది మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఇచ్చారు? ఒకవేళ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో మెంబర్స్ అందరూ ఇస్తే ఒకళ్ళ భూమిని, రిజిస్టర్డ్ అయిన భూమిని ఇటువంటి మెజారిటీ తోటి ఇవ్వవచ్చా? అతి పెద్ద నేరం మా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఒక కన్స్ట్రక్షన్కి ఇచ్చిన తర్వాత యువాన్ బిల్డర్స్కి ఇచ్చారు, డెవలపర్స్కి. అతనితో వీళ్ళ క్రియ ఏదో జరగలేదు, ఈ లావాదేవీలు జరగలేనట్టున్నది. నెక్స్ట్ మాకు తెలియకుండా మళ్ళీ కావేరీ వాళ్ళకి ఇచ్చారు, కావేరీ కన్స్ట్రక్షన్స్కి. వాళ్ళతో కూడా వీళ్ళకి డీల్ అవ్వలేదు. ఫర్దర్గా నూకాంబిక కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. సభ్యుల ప్రమేయం లేకుండా పలు ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అయితే తమ దగ్గర డబ్బులు లేవని, అందుకే ప్రైవేట్ సంస్థలను అప్రోచ్ అయ్యామని సొసైటీ పాలక మండలి వారు చెబుతున్నారు. సభ్యుల ప్రమేయం లేకుండానా, ఎవరైతే దీనికి హక్కుదారులు, అనుభవ హక్కుదారులు ప్రమేయం లేకుండానా ఇంతమంది ప్రైవేట్ బాడీస్కి ఇవ్వడం అనేది నేరం అని చెప్పినా వినిపించుకోవటం లేదు. అయితే ఈ రోజుకి మీటింగ్ పెట్టి ఈ కంక్లూజన్కి ఏమొచ్చారు అంటే, మా దగ్గర డబ్బులు లేవు, అందుకే బిల్డర్స్కి మేము అప్రోచ్ అయ్యాము అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈరోజు డబ్బులు లేవు, సంవత్సరం ముందు కూడా డబ్బులు లేవా? అప్పుడు ఎలాగిచ్చారు? అందులోని కావేరీ కన్స్ట్రక్షన్ నూకాంబికకి ఇచ్చిందట, అది కూడా మాకు ప్రస్తావించలేదు. నూకాంబిక కన్స్ట్రక్షన్స్ కొన్ని చెక్లు ఇష్యూ చేసింది కావేరీ, అది మాకు చెప్పలేదు. అంటే అవి అవ్వలేదండి, డబ్బులు లేవు, సబ్మిషన్ చేయలేదు అన్నట్టు ఏదో చెప్తున్నారు. అది ఇది ఎంతవరకు నిజం ఏంటనేది మాది ఇప్పటికి కూడా ఫ్యాక్ట్స్ ఏమీ చెప్పటం లేదు. 36 ఏళ్ల కిందట విశాఖ షిప్ యార్డ్ హౌసింగ్ సొసైటీ భూమిని కొన్నామని, అయినా ఇంతవరకు తాము అనుభవించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 36 సంవత్సరాల క్రితం తీసుకున్నాం భూమి, ఇప్పుడు వరకు మాకు పొజిషన్లోకి రాలేదు. ఇది చాలా కారణం ఏమైందో తెలియట్లేదు. ఈ గవర్నమెంట్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సొసైటీ పాలక మండలిని నిలదీయగా ఎవరో కొంతమంది బయటి వ్యక్తులు ఆక్రమించుకున్నారని సొసైటీ వారు చెబుతున్నారని షిప్ యార్డ్ మాజీ ఉద్యోగులు వాపోతున్నారు. ఇప్పుడు ఇవ్వట్లేదంటే ఎవరో బయట వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసి అమ్మేశారని చెప్తున్నారు. అది ఎంతవరకు నుంచో మనకు తెలియదు. అదే వాళ్ళు చెప్పారు కదా, 150 ఇంకో చేసుకోండి, మీరే మీకు కావాలితే సంతకాలు అయ్యి మేము పెడతా అంటే అఫీషియల్గా వాళ్ళు కదా, సొసైటీ తరఫున పెట్టాలి కదా, కలెక్టర్కి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళాలి, మా తెలదు కదా. అవన్నీ మీకు హెల్ప్ చేస్తాం, మీరు దీని నుంచి బయటపడేలా చూసుకోండి అని చెప్తున్నారు వాళ్ళు. ఆ సమయంలో వాళ్లదే ముఖ్య పాత్ర. అవసరమైతే రంగంలోకి వాళ్లే దిగుతారు, కాకపోతే కనిపించరు, ఖచ్చితంగా మాయం చేస్తారు. విచిత్రం ఏంటంటే అందుకు సంబంధించిన వివరాలు కూడా ఉండవు, కనీసం ఆ జాడ కూడా కనిపించదు. వినడానికి విచిత్రంగా ఉంది. విలువైన భూమిపై కన్నేసిన కొందరు హౌసింగ్ సొసైటీకి ఎలాంటి భూమి లేదని ప్రకటించారు. సొసైటీ బాధ్యులుగా ఉన్నవారు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులకు అడ్డాగా మారింది. దీనికి అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వ అధికారులు తప్పుదోవ పట్టించే నివేదికలతో నిజమైన సభ్యులకు అన్యాయం చేస్తున్నారు. ఈ అక్రమాలకు ప్రభుత్వానికి చెందిన కోఆపరేటివ్ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్, రెవెన్యూ తదితర శాఖలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. ది హిందుస్థాన్ షిప్ యార్డ్ స్టాఫ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి చెందిన భూమిపై దందా జోరుగా సాగుతోంది. అందుకు అధికారుల అండదండలు ఉంటున్నాయి. దీంతో వారి కన్ను పడిన వెంటనే అది కథమైపోతోంది. విషయం ఎన్నిసార్లు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. ఈ భూమి కోసం ఏపీఐఐసి, రియల్టర్లు, విశాఖ షిప్ యార్డ్ సొసైటీ సభ్యులు కోర్టులో పోరాడుతున్నారు. ఇదంతా పట్టించుకోకుండా కొంతమంది వాళ్ల దందాను కంటిన్యూ చేస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు.
ఈ విషయాన్ని సొసైటీ పాలక మండలిని అడగ్గా కోర్టులో కేసు ఉన్న మాట వాస్తవమేనని, అయితే నూకాంబిక సంస్థ కూడా షిప్యార్డ్ హౌసింగ్ సొసైటీకి అగ్రిమెంట్ ఇచ్చారని చెప్పారని తెలిపారు. అయితే ఇంకా ఇలాంటివి ఎన్ని ఉన్నాయో సొసైటీ పాలక మండలి చెప్పడం లేదని చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ దోపిడీపై 35 పాయింట్లతో ఒక దస్తావేజును తయారు చేసినట్లు తెలిపారు. 7.71 ఏకర్స్ మీద వాడి మీదను వేరే పార్టీ వాళ్ళు కోర్టులో కేసు వేసి నడిపిస్తున్నారు, లోకల్ కోర్టులో త్రూ ఎన్ఎస్వి రెడ్డి గారు అడ్వకేట్. ఈ విషయం మాకు తెలిసి మిమ్మల్ని అడిగితే అవునండి కేసు ఉందండి, వాడికి మనకి నూకాంబిక వాడు కూడా మనకి సొసైటీకి ఒక అగ్రిమెంట్ ఇచ్చాడు అని ఇప్పుడు చెప్తున్నారు. ఇలాగ మేము ఇన్వెస్టిగేషన్ ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తున్న కొద్దీ ఒకటి తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఈ రోజుకు కూడా ఇంకా ఎన్ని ఇలాంటి అండర్వీల్డ్ కేసెస్ ఉన్నాయి అన్నది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ముందుకు రాలేదు. ఇట్టి పరిస్థితుల్లో మేము 35 పాయింట్లతోటి ఫర్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ హియర్ ఆర్ 2 pages document the committee has prepared with 35 points for investigating in this రియల్ ఎస్టేట్ దోపిడీ. ఇక్కడ జరుగుతున్నదంతా రియల్ ఎస్టేట్ దోపిడీ అండ్ అవాయిడింగ్ బికాస్ ది కాస్ట్ హ్యాస్ గాన్ అప్ మల్టీఫోల్డ్స్. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వారి పాలిట వరంలా మారింది. కొంతమంది అధికారులైతే అన్నీ తామై ఎక్కడ ఎంత భూమి ఉంది, దానికి రికార్డులు ఉన్నాయా, రికార్డుల్లో ఎవరి పేరున ఉంది, ఉంటే వాటిని ఎలా మాయం చేయాలనే వ్యవహారాన్నంతా అధికారులే దగ్గరుండి చూసుకుంటున్నారు. ఏకంగా అధికారులే బిల్డర్లు, రియల్ వ్యాపారులను రంగంలోకి దించుతున్నారు. గతంలో కొనుగోలు చేసిన భూములు కూడా అనుభవించలేని పరిస్థితిలో ఉన్నామని, ప్రభుత్వం చొరవ తీసుకొని విశాఖ షిప్యార్డ్ సొసైటీ చేస్తున్న ఆగడాలను అరికట్టాలని కోరుతున్నారు. జగన్ గారు ప్రభుత్వం పేదలకి ఎంతోమందికి ఇల్లు లేని వాళ్ళకి, భూములు లేని వాళ్ళకి ఇస్తున్నారు. ఇదే మేము మా తండ్రి గారు వాళ్ళంతా వాళ్ళ పిఎఫ్ డబ్బులతోటి 1985లో కొనుక్కున్న భూములు కూడా ఈరోజు అనుభవించలేని పరిస్థితి. ప్రభుత్వం దీని మీద కొద్దిగా చొరవ తీసుకొని మా ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ చేస్తున్న ఆగడాలకి అరికట్టేసి లోకల్ బిల్డర్స్ వీళ్ళతో చేయగలిపి చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని మా 152 మంది సభ్యులకి న్యాయం చేస్తారని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. రోజురోజుకు రియల్ వ్యాపారుల జోరుకు అడ్డు లేకుండా పోతోంది. కోట్లు విలువ చేసే విశాఖ హౌసింగ్ సొసైటీ భూములు రాత్రికి రాత్రే ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములుగా మారుతున్నాయి. దీనంతటికీ రెవెన్యూ అధికారుల అండదండలు ఉండడం, రికార్డుల్లో ఎప్పుడో అమ్మిన రైతులు ఇంకా కొనసాగడం గమనార్హం. వందలాది ఎకరాల్లో వెంచర్లు వేసి ప్లాట్లుగా మారుస్తున్నారు. కొన్ని నకిలీ పత్రాలను సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే రియల్ వ్యాపారులు, బిల్డర్లను అధికారులే రంగంలోకి దించి చిరుద్యోగులు హౌసింగ్ సొసైటీ ద్వారా కొన్న భూమిని ఆక్రమిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ భూములున్నాయనే వివరాలను అధికారులే అందించి అవసరమైతే రెవెన్యూ కార్యాలయాలలో రికార్డులను మాయం చేస్తున్న ఘటనలు లేకపోలేదు. ఇలా అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడాలని, ఆక్రమణ చేస్తున్న వారిపై, అందుకు సహకరిస్తున్న ప్రభుత్వాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.